హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఇవాళ వీడియో అయితే చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ. సో ప్రతి ఫ్రైడే మాకు కొంచెం స్పెషల్గా ఉండాలంటే బిర్యానీ లేదా ఏదో ఒకటి కొంచెం స్పెషల్ ఐటమ్ చేస్తాను. దాన్ని స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ నేను చేసేది క్యాండిల్స్ వెలిగించేస్తాను అనమాట. సెంటెడ్ క్యాండిల్స్ అంటే చాలా ఇష్టము. ప్రతి ఫ్రైడే నా రొటీన్ ఇదే ఉంటుంది. సో క్యాండిల్స్ వెలిగించేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి వేసేస్తాను. సాంబ్రాణి వేయడం వల్ల ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి ఇలా ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఉండాలి, ఇంట్లోకి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటే ఇష్టం అన్న వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి. దీన్ని బఖూర్ అంటారు. హైదరాబాద్లో అయితే ఈజీగా ఏ ఏరియాలో అయినా దొరికేస్తుంది. సో ప్రతి ఫ్రైడే ఇదే నా రొటీన్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక ½ టీ స్పూన్ టర్మరిక్, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ ఎంతైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో మనం మంచిగా వాష్ చేసుకున్న మటన్ వేసేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తామన్నమాట. ఇదేంటి ఇలా చూపిస్తున్నారు అని అనుకుంటున్నారేమో. కొంతమందికి మటన్ అంటే ఇష్టం ఉండదు, కొంచెం నీస్ వాసన వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే మీకు టేస్టీ మటన్ బిర్యానీ అనేది వస్తుంది. మటన్ బిర్యానీ అనే కాదు, మటన్ చేసే ముందు ఏ రెసిపీకైనా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. నీస్ వాసన అనేది ఉండదన్నమాట. సో మన మటన్ బాయిల్ అయ్యేంత వరకు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసేద్దాం. 2 మెంబర్స్ కోసం నేను చెప్తున్నాను. ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 3 టొమాటోస్, 1 గ్రీన్ చిల్లీ. మా ఇంట్లో కారం తక్కువ తింటారు కాబట్టి ఒకటే తీసుకున్నాను. దీన్ని మనం పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. కారం ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకోటి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేస్తాము. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఘీ యాడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఘీ యాడ్ చేస్తే కొంచెం మాడిపోతుంది. ఫస్టే ఘీ యాడ్ చేస్తే ఘీ మాడిపోతుంది, అందుకని మనం ఆయిల్ యాడ్ చేసి ఘీ యాడ్ చేస్తాం. బిర్యానీ అంటే కొంచెం ఆయిలీ ఉంటేనే టేస్టీ ఉంటుంది. కావాలంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి. ఇందులో మనం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఇది 3 ఇలాచీలు క్రష్ చేసి వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇది వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తాము. ఒక పక్క మన మటన్ కూడా బాయిల్ అవుతుంది, ఈ లోపల మన మసాలా కూడా కొద్దిగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇందులో కట్ చేసేసుకున్న ఆనియన్స్ వేసేసి మనం ఇవి ట్రాన్స్పరెంట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయకండి. సేమ్ ప్రాసెస్ నేను చెప్పినట్టు కనుక ఫాలో అయితే మీకు ఖచ్చితంగా టేస్టీ మటన్ బిర్యానీ, ఆంధ్ర స్టైల్ చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాము. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేయాలి. మధ్యలో కింద అంటుకోకుండా కలుపుతూ ఉండండి. మరి తొందరగా వేసేస్తే వేరే ఐటమ్స్ మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన అలాగే వస్తూ ఉంటుంది అనమాట బిర్యానీలో. సో అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్, నెమ్మదిగా చేయండి. ఫస్ట్ పాయింట్, బిర్యానీ మంచిగా రావాలంటే మనకు పేషెన్స్ ఉండాలన్నమాట. త్వరగా చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా కింద అంటుకుంటుంటే మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను. ఇది ఒక 5 to 10 మినిట్స్ లేదా 5 to 7 మినిట్స్ తీసుకుంటుంది. దాని తర్వాత మనం ఇందులో కట్ చేసుకున్న టొమాటోస్ ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసేస్తాము. టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా బాగా కలిపేసుకోండి. మసాలా అంతా టొమాటోస్కి కూడా అంటుకోవాలి. మనం ఇవి కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం మటన్ కూడా 10 మినిట్స్ బాయిల్ అయిపోయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే మటన్లో కొంచెం కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల కొంచెం కొవ్వు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఈ వాటర్ అనేది మనం యూజ్ చేయము, దీన్ని స్ట్రెయిన్ చేసేస్తాం అనమాట. సో 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి మనం మటన్ని వాటర్లో నుండి తీసేసి పక్కన పెట్టేసుకుంటాం. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను కదా, బిర్యానీ రాని వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే టేస్టీ బిర్యానీ వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడైతే మనం ఈ టొమాటోస్లో సాల్ట్ యాడ్ చేసేస్తాను. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక ½ టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్ అయితే ఒక ½ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం ఇష్టపడే వాళ్ళు ఉంటే 1 టీ స్పూన్ మీకు టేస్ట్కు తగినంతగా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు కుక్ చేయాలన్నమాట. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఒకసారి లేదా 2 మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కింద అంటుకుంటూ ఉంటుంది అనమాట. కింద ఎక్కువ అంటుకుంటుంది అని మీకు తెలిస్తే అప్పుడు కొద్దిగా జస్ట్ ఒక టీ
టీ కప్ వాటర్ అంతా యాడ్ చేసుకోండి. దానివల్ల అయితే కొంచెం అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసేస్తున్నాము. ప్రతి ఒక్కటి యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసేటట్టు చూసుకోండి. ఈ మసాలా అనేది చాలా ఎక్కువసేపు కుక్ చేయాలి. మొత్తం మసాలా కోసమే మనకు 15 to 20 మినిట్స్ పడుతుంది అనమాట మసాలా కుక్ అవ్వడానికి. తొందర పడితే గనక మనకు పచ్చి వాసనే ఉంటుంది బిర్యానీలో. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ మనం కవర్ చేసేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ కుక్ చేస్తాము. సో మళ్ళీ మూత తీసిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, కింద కొంచెం అంటుకుంటుంటే నేను గెరిటతో కొంచెం అలా అలా తిప్పుతూనే ఉంటున్నాను మధ్య మధ్యలో. ఇప్పుడు మనం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసేస్తున్నాం అనమాట. ఇంకా ఇందులో నేను మెంతాకు గానీ వేస్తాను, 1 టీ స్పూన్ మెంతాకు వేస్తాను. నెక్స్ట్ మీరు చూడొచ్చు, అదే ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేస్తే గనక మనకు కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. మరి ఎక్కువ వేయకండి, జస్ట్ 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇంకా కావాలనుకుంటే హాఫ్ లెమన్ కూడా వేయచ్చు. ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా. నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో కనుక మీకు పెడతాను నేను గరం మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో. మళ్ళీ కవర్ చేసేసి ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేస్తాము. సో మసాలా అయితే బాగా కుక్ అయిపోయింది మంది. చూడండి అసలు చాలా సాఫ్ట్గా వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయినాయి. టొమాటోస్ కూడా అసలు మనకు అంతగా కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసేస్తాము. మటన్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే మటన్ ఒక 500 నుండి ఒక 700 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విషయము, మనం మటన్ బిర్యానీ అలా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పీసెస్ ఒక 4 to 5 ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే కుక్ అయిన తర్వాత అవి చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం మనకు ఎక్కువ వేసుకుంటే సరిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ వేసేసి మనం 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటాం. అది బాయిల్ అయ్యే లోపల మనం రైస్ ని సోక్ చేసేసుకుందాం. నేను 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. బాస్మతి రైస్ అయినా చిట్టి ముత్యాల రైస్ అయినా ఎగ్జాక్ట్ 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటరే యూస్ చేయాలన్నమాట. కొంచెం ఎక్కువ యూస్ చేసిన రైస్ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది. సో 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి చూసేసుకుందాం మటన్ బాయిల్ అయిందో లేదో. సో మటన్ అయితే కుక్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా బాయిల్ అవ్వలేదు అని గనక మీకు అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. అంటే మనం మటన్ ని బట్టి కూడా ఉంటుందన్నమాట. కొన్ని సార్లు మటన్ మెత్తగా వస్తుంది, అప్పుడు 2 to 3 విజిల్స్ కి కుక్ అయిపోతుంది. మీకు గనక కుక్ అవ్వలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. మీరు ఇక్కడ చూడొచ్చు మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు రైస్ వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ తో పాటు ఆ వాటర్ కూడా మనం వేసేస్తాము. మొత్తానికైతే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ సోక్ చేయడానికి యూస్ చేశాను. ఇక్కడ మటన్ పీసెస్ బాయిల్ అయిన తర్వాత కుక్కర్ లో 1 గ్లాస్ యాడ్ చేశాను. వాటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ పడినా సరే మనకు కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది బిర్యానీ. ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకుందాము. ఈ టైంలో సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి. సాల్ట్ గానీ మనకు కొంచెం సాల్టీగా ఉంటే కుక్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ కరెక్ట్ టేస్ట్ వస్తుంది. అదే మనం టేస్ట్ చేసినప్పుడు కరెక్ట్ ఉంది అనిపిస్తే కుక్ అయిన తర్వాత కొంచెం చప్పగా వస్తుంది అనమాట. సో కొంచెం సాల్ట్గా ఉన్నట్టు చూసుకోండి. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత లిడ్ పెట్టేసి దాని మీద ఏమైనా వెయిట్ పెట్టేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ సిమ్ లో పెట్టేసేయండి. 10 మినిట్స్ సిమ్ లో పెట్టేసిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. రైస్ అనేది మనకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేను జస్ట్ చూడడానికి మీకు చూపించడానికి లిడ్ తీసాను. సిమ్ లో కుక్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అట్లే ఉంచేయండి. రైస్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి దాల్చాతో పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చేయండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.